అధికారంలోకి వచ్చాక రాజీవ్ పేరును తొలగిస్తాం. ఏది కేటీఆర్ గారు నిన్న మాట్లాడుతున్నారు. విమానాశ్రయం సహా అన్ని చోట్ల రాహుల్ వద్ద మార్కుల కోసమే రాజీవ్ పేరును తొలగిస్తాం. 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారుగా. నిన్ననేమో దాని ట్యాంక్ బండ్ మీద సర్వాయి పాపన్న విగ్రహం పెట్టాలని ఒక మాట అన్నారు. సర్వాయి పాపన్న విగ్రహం 10 ఏళ్ల పాటు మీరు ఉండి ఏం అమలు చేశారు? 10 ఏళ్ళు ఉన్నారు కదా మీరే అధికారంలో. సర్వాయి పాపన్న విగ్రహం పెట్టాలంటే బీజేపీలు, కాంగ్రెస్ వాళ్ళు, మిగిలిన పార్టీలు వచ్చి వద్దు అని ధర్నా చేసిరా మీరు పాపన్న విగ్రహం పెడితే? ఇవాళ మీరు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి మీరు ఆ పని చెయ్యకుండా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి నైతిక అర్హతను కోల్పోయినారు. ప్లస్ రాజీవ్ విగ్రహం 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా. 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఇది శంషాబాద్ విమానాశ్రయానికి రాజీవ్ గాంధీ పేరు తొలగించాలని తెలంగాణలో ఉన్నటువంటి సర్కారు ఏం చేసింది? మీరు ఏం చేసిరు 10 ఏళ్ల పాటు? గాడిద పనులు తోమిరా? ఏం పని చేసిర్రు? ఇట్లాంటి పదాలు వాడడం ఇష్టం ఉండదు. కానీ మీరు 10 ఏళ్ల అధికారం నుండి ఆ పనులు చేయకుండా ఇప్పుడు వచ్చి ఏదో రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయడము, మేమేదో చేస్తామనేటువంటి మాటలు. 10 ఏళ్ల పాటు మీకు అధికారంలో ఉంది. అసెంబ్లీలో ఏకపక్ష తీర్మానం చేపారు. నరేంద్ర మోడీకి సర్కారుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానాలు చేయలే మీరు? వాడుకోలే అసెంబ్లీని రాజకీయాలకి? మరి అదే అసెంబ్లీలో తీర్మానం చేసి తెలంగాణలో రాజీవ్ గాంధీవి లేదంటే గాంధీ కుటుంబానికి సంబంధించినటువంటి విగ్రహాలు పేర్లు ఇప్పటికే చాలా ఉన్నాయి తెలంగాణలో. మీరు ఆ సంఖ్య మొత్తం మీరు అధికారంలో ఉన్నప్పుడు తీయాల్సింది. తెలంగాణలో ఎన్ని రాజీవ్ గాంధీ విగ్రహాలు ఉన్నాయి, ఎన్ని ఇందిరాగాంధీ విగ్రహాలు ఉన్నాయి, ఎన్ని నెహ్రూ విగ్రహాలు ఉన్నాయి, ఎన్ని గాంధీ పేర్లు ఉన్నాయి, విగ్రహాలు ఉన్నాయి, ఆ కుటుంబానికి సంబంధించి ఎన్ని పేర్లున్నాయి, ప్రభుత్వ సంస్థలకు అనేటువంటివి అన్ని లిస్ట్ ఒకటి తీసి బయటపెట్టి ఇక చాలు మేమంతా తెలంగాణలో పుట్టి పెరిగినటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి యోధులను మాత్రమే గుర్తిస్తాం అనేటువంటి మాట ఎందుకు చేయలే? సెక్రటేరియట్ కట్టారు, ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం కడుతున్నారని ఇవాళ మీరు బాధపడుతున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం ఆ రోజు ఎందుకు కట్టలేదు? అక్కడ కేసీఆర్ విగ్రహం పెట్టాలని అనుకున్నారా? ఇవాళ వాళ్ళు వచ్చి అసలు ఎందుకు ఈ రాజీవ్ గాంధీ విగ్రహాలు ఇంకెన్ని పెడతారు? తెలంగాణలో దేశవ్యాప్తంగా ఇప్పటికే ఆ కుటుంబానికి సత్యన అసలు గుర్తులేనన్ని పేర్లు పెట్టిరు. కేవలం రాజకీయం కోసం తప్ప వాళ్ళు తప్ప ఈ దేశంలో ఇంకెవ్వరు దేశభక్తులు లేరు, స్వాతంత్ర సమరయోధులు లేరు, పెద్దోళ్ళు ఎవ్వరు లేరా? సంబంధమే లేదా? ఇంకా రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, నెహ్రూ తప్ప ఇంకా వేరే పేర్లు పెట్టడానికే లేవా? అది టీఆర్ఎస్ వాళ్ళు అన్నారని కాదు, టీఆర్ఎస్కు విమర్శించే అర్హత కోల్పోయారు. విమానాశ్రయంతో తప్ప అన్ని మేము తీసేస్తామట. మీరు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి ఏం చేసిరు? గుడ్డి గుర్రం పనులతో మీరా ఏం చేసిరు? ఆ రోజు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి అసెంబ్లీలో తీర్మానం చేసి, క్యాబినెట్లో తీర్మానం చేసి, ఇగో ఇవాళ మేము రాజీవ్ గాంధీ శంషాబాద్ విమానాశ్రయాన్ని రాజీవ్ గాంధీ పేరు తీసేయాలని మేము కేంద్ర ప్రభుత్వానికి, సివిలియేషన్కు మేము ఒక విజ్ఞప్తి పంపిస్తున్నాం. పివి నరసింహరావు పేరు పెట్టండి, లేకపోతే కొమరం భీం పేరు పెట్టండి, అట్లాంటి పేర్లు పెట్టవచ్చు కదా. ఇక్కడ తెలంగాణలో అసూలు బాసిన అనేక మంది స్వాతంత్ర యోధులకు సంబంధించి, లేకపోతే రాణి రుద్రమకు సంబంధించినటువంటి పేరు పెట్టండి, లేకపోతే కాకతీయులకు సంబంధించినటువంటి వారసత్వం కాబట్టి గణపతి దేవుడు పేరు పెట్టండి అని ఎక్కడైనా చెప్పిరా? లేకపోతే శాతవాహనుల పేరు పెట్టండి అని ఎక్కడైనా చెప్పిరా? చెప్పలేదు. వాళ్ళు వస్తే రాజీవ్ గాంధీ పేర్లు పెడతారు, వీళ్ళు వస్తే వీళ్ళ పేర్లు పెట్టుకుంటారు. ఇద్దరు కలిసి అప్పీజ్మెంట్ పాలిటిక్స్ అవే చేసుకుంటారు. మళ్ళీ వాళ్ళు ఒక వర్గాన్ని మాత్రం పెంచి పోషిస్తుంటారు. ఆ విషయంలో ఇద్దరు ఒకటే. కానీ తెలంగాణలో ఇవాళ రాజీవ్ గాంధీ పేరు పెట్టిస్తాము, సచివాలయం ఎదుట రాహుల్ గాంధీ విగ్రహము కావాలనే పెట్టిరు. తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణకు సంబంధించిన నిజంగా కూడా రాజీవ్ గాంధీ విగ్రహానికి తెలంగాణ సెక్రటేరియట్ ముంగట రాజీవ్ గాంధీ విగ్రహం తెలంగాణలో ఎక్కడ లేకపోతే, రాజీవ్ గాంధీ పేరు ఎక్కడ లేకపోతే అక్కడ పెట్టిరనుకోవచ్చు. తెలంగాణ సచివాలయానికి తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు పివి నరసింహారావు విగ్రహం పెట్టవచ్చు కదా. పివి నరసింహారావు ఇక్కడ నుంచి ప్రధానమంత్రి అయ్యిండు కదా. ఆ పక్కన ఇందిరాగాంధీ విగ్రహం, ఆ పక్కన పివి నరసింహారావు విగ్రహం, ఈ పక్కన రాజీవ్ గాంధీ విగ్రహం. అంతకుముందేమో ఇందిరాగాంధీ విగ్రహం పెట్టి మార్కులు కొట్టేసారు, ఇప్పుడేమో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి మార్కులు కొట్టేస్తారు. గాంధీ కుటుంబం తప్ప తెలంగాణలో ఒక్కడు కూడా మంచోడు లేడా? తెలంగాణలో పివి నరసింహారావు తప్ప, పివి నరసింహారావు లాంటోళ్ళు, లేకపోతే స్వాతంత్ర సమరయోధులు. కాంగ్రెస్లో పోనీ చెన్నారెడ్డి పేరు పెట్టవచ్చు కదా, ఒక ముఖ్యమంత్రి తెలంగాణ ఆయన అయింది కదా, చెన్నారెడ్డి తెలంగాణనే, మీ కాంగ్రెస్ ఆయనే కదా, ఆయన పేరు పెట్టవచ్చు కదా, ఆయన విగ్రహం పెట్టవచ్చు కదా, పెట్టరు.
చెన్నారెడ్డి పేరు పెట్టొచ్చు కదా, మాకు ఇష్టం లేదు. ఎందుకంటే చెన్నారెడ్డి అప్పుడు ఇందిరాగాంధీని వ్యతిరేకించిండు, తెలంగాణ ప్రజాసమితి పెట్టిండు, మళ్ళీ వచ్చిండు, మళ్ళీ ముఖ్యమంత్రి అయిండు కాబట్టి ఆయన పేరు పెడితే ఎక్కడ కోపం వస్తుందేమో, ఎంతసేపటికి ఇదే. కానీ ఇక్కడ కాంగ్రెస్ అవే నాటకాలు, అక్కడ బీఆర్ఎస్ 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉండి శంషాబాద్ విమానాశ్రయం పేరుని ఓ శాతవాహనుల పేరో, లేకపోతే ఒక కాకతీయుల పేరో, పివి నరసింహారావు పేరో, ఒక కొమరం భీం పేరో, అట్లాంటి పేర్లు ఎందుకు పెట్టలేదు? అట్లాంటి పేర్లు పెడితే అయిపోయాయి కదా. కొమరం భీము నిజాంకు వ్యతిరేకంగా, నైజాం సేనలకు వ్యతిరేకంగా పోరాటం చేసిండు కాబట్టి మీకు కూడా పిషాపడ్డది అంతే. కొమరం భీం పేరు పెడితే ఎక్కడ వాళ్ళు ఓట్లు వేస్తారో వేయరో. కొమరం భీం అనేటోడు స్వాతంత్ర సమయుడు, నిజంగా ఆయన నైజాంని మొత్తం వాళ్ళ సేనలను ఓడగొట్టినటువంటి నిజమైనటువంటి ధీరుడు కాబట్టి షోయబుల్లా ఖాన్ పేరు ఎందుకు పెట్టలేదు? షోయబుల్లా ఖాన్ ఒక ముస్లిమే కదా, ఆయన నిజాం సేనలతో వ్యతిరేకించే కదా ఇమ్రోజు పత్రిక పెట్టుకొని షోయబుల్లా ఖాన్ పేరు పెట్టి ఆయన నిజాం సేనలు ఆయన 2 చేతులు నరకేసి మర్డర్ చేసిరు కదా నిజాంకి వ్యతిరేకంగా వార్తలు రాసినందుకు. ఒక నిజమైన జర్నలిస్ట్ కదా షోయబుల్లా ఖాన్, ఆయన పేరు ఎందుకు పెట్టలేదు? ప్రతిరోజు గుర్తొచ్చేది కదా ప్రజలందరికీ, ఎవరి షోయబుల్లా ఖాన్ నిజాం చేత నిజాంను విమర్శించినందుకు హత్య గావించబడినటువంటి ఒక జర్నలిస్ట్ అని ఎందుకు పెట్టలేదు? భయం మీకు అందరికీ. ఒక కొమరం భీం పేరు పెట్టాలంటే భయం. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ఏమో ఆ రోజు మీనమేషాలు లెక్కబెట్టి ఖాళీగా కూర్చొని ఇప్పుడు పాపన్న విగ్రహం పెట్టాలి, ఇవాళ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టొద్దు, రాజీవ్ గాంధీ పేరు తీసేయాలి, తెలంగాణ అస్తిత్వానికి 10 ఏళ్ల పాటు మీ తెలంగాణ అస్తిత్వం ఎక్కడ పోయింది? తెలంగాణలో పనికిరాని పేర్లన్నీ తొలగించడంలో ఎందుకు మీరు విఫలమైనరు? ఎందుకు పట్టించుకోలేదు దానికి సంబంధించినటువంటి అంశంలో? అవి మాత్రం మేము పట్టించుకోము, అవి మాత్రం మేము చేయము, దాన్ని మేము పట్టించుకోము. 10 ఏళ్ళు అధికారంలో ఉండి మీరు చేయగలిగే అవకాశం ఉండి చేయలేని ప్రతిదానికి ఇవాళ మీరు కాంగ్రెస్ను విమర్శించేటువంటి నైతిక అర్హత కోల్పోయారు. బీఆర్ఎస్ నాయకులారా మీరు కోల్పోయారు. మీరు ఆ రోజు చేసి ఉంటే నిజంగా అస్తిత్వం ఎంతసేపటికి కేసీఆర్ లేకపోతే అంతకుముందు తెలంగాణలో సేమ్ అప్పుడు తెలుగుదేశం వాళ్ళు అదే మాట మాట్లాడేది. అది ఈ సంఘటన చూస్తే అది గుర్తొచ్చింది. ఎన్టీ రామారావు లేకపోతే బువ్వదిన్ లేదు, ఎన్టీ రామారావు లేకపోతే తెలంగాణలకు అన్నం పండించడం, ఒడ్డు పండించు రాకపోతుండే, అసలు బియ్యం అనేటువంటి మాట ఎరగరు. ఆయన రూపాయి కిలో బియ్యం ఇచ్చిన తర్వాతనే బియ్యం తిన్నారు. నాశనం చేసిండు ఆరోగ్య వ్యవస్థను. బియ్యం లేకపోతే మంచిగా గట్క, ఇవాళ డాక్టర్ల దగ్గర పోతే మళ్ళీ జొన్న గట్క తినండి, రాయి గట్క తినండి, సద్దలు తినండి, అవే తినండి, మిల్లెట్స్ అంటున్నారు. అంతకుముందు మంచిగా తెలంగాణ సజ్జలు, రాగులు, జొన్నలు అవి తిని బతికేటోళ్ళు, ఆరోగ్యంగా బతికేటోళ్ళు. రూపాయి కిలో బియ్యం, రూపాయి పావులు ఉన్నదాన్ని రూపాయి కిలో ఇచ్చి పావుల కోసం రూపాయి కిలో బియ్యం ఇచ్చినామని పెద్ద ఎత్తున చెప్పుకొని ఎన్టీ రామారావు వచ్చేదాకా వాళ్ళు పొద్దుగాల లేవకపోయేది. చంద్రబాబు నాయుడు చెప్పిండు తెలంగాణలో 11 గంటల దాకా వండేది. ఇగో ఇట్లా అవమానించేటువంటి ప్రయత్నం ఆ రోజు జరిగింది. మళ్ళీ కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాకపోతే ఆయన సావు నోట్ల తలకాయ పెట్టిండు, తలకాయ తీసిండు. చచ్చిపోయిన వాళ్ళంతా వృధా అయిపోయారట. తలకాయ పెట్టినోడు మళ్ళా నీళ్ళు దీక్ష చేస్తున్నా అని చెప్పి మధ్యలో నీళ్ళు తాగినోడేమో గొప్పోడు అయిపోయినట్ట. చచ్చిపోయిన వాళ్ళు, పోరాటం చేసిన వాళ్ళు, ఆస్తులు కోల్పోయిన వాళ్ళు, ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు, జీవితాలనే కోల్పోయి ఇవాళ మీ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి ఉద్యమం పేరిట తమ జీవితాలు కోల్పోయినటువంటి వాళ్ళు మీ చుట్టూ తిరిగి నాశనం అయిపోయిన కుటుంబాలు కొన్ని వందలు చూపిస్తా. మీ ఎన్నికల కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి వాళ్ళు, కేసీఆర్ని గెలిపించాలని కరీంనగర్ ఉప ఎన్నికల్లో లక్షలు ఖర్చు పెట్టినటువంటి కుటుంబాలు, ఇవాళ రోడ్డున వీధిన పడ్డటువంటి కుటుంబాలను రండి నేను చూపిస్తా. మీకోసం ఉద్యోగాలు చేయకుండా తెలంగాణ ఉద్యమంలో తిరిగినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ లక్షల కోట్ల రూపాయలు సంపాదించింది మీ కుటుంబం. నష్టపోయింది నిజమైనటువంటి ఉద్యమకారులు. ఈ విషయం పైన స్పష్టత ఇవ్వాలి.